శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము ఆగస్టు నెల రాశి ఫలాలు ఏ ప్రకారంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఒక మాట చెప్తా, ఆగస్ట్ నెల ఇది కనుక మీరు పరిశీలించినట్లయితే గ్రహాలు మారబోతున్నాయి. అందులో ఫస్ట్ ఆగస్ట్ రోజున శుక్రుడు రాశి పరివర్తన చేసుకొని కన్యా రాశి లోపల వెళ్ళబోతున్నాడు. అలాగే సెకండ్ ఆగస్ట్ రోజున చూసుకున్నట్లయితే బుధుడు రాశి పరివర్తన చేసుకొని కర్కాటక రాశిలో రాబోతున్నాడు. అదే ఆ రోజు చూసుకున్నట్లయితే కుజుడు కూడా ఆ రోజు రాశి పరివర్తన చేసుకొని వృషభ రాశి నుంచి మిథున రాశి లోపల రాబోతున్నాడు. ఇక సూర్యుడు కనుక చూసుకున్నది 17th రోజున రాశి పరివర్తన చేసుకోబోతున్నాడు. ఇవి ఫస్ట్ నుంచి 15th ఆగస్టు వరకు అయితే రాశి ఫలాలు ఉండబోతున్నాయి. దాని తర్వాత రాశి ఫలాలు మనం తర్వాత తెలుసుకుందాం. సో ఈ గ్రహస్థితి గోచరంలో ఉన్నది ఇది మీకోసం ఏ ప్రకారంగా ఉండబోతుంది ఇప్పుడు మనం చూసుకుందాం. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. చూడండి, మీకు మాట చెప్తా. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జాతకం ఉంటుంది. మనం పుట్టిన తేదీ సమయ అనుసారంగా మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం లోపల ఈ సంవత్సరం రాబోయే సంవత్సరం ఏ గ్రహాలు ఏ ప్రకారంగా మన పైన శాసించుతాయి దానికి సంబంధించి పూర్తి వివరణ మన జాతకంలో ఉంటుంది. కానీ మన జాతకం మనకు తెలియదు. సో అలాంటి టైం లోపల ఎవరైనా పరిపక్వత జ్యోతిషుల దగ్గర జాతకం చూపించుకోండి. కానీ మా ద్వారా ఒక విశేషం ఏంటంటే మేము జాతకం చెప్పిన తర్వాత కేవలం జాతకం చెప్పిన తర్వాత రెమెడీస్ అయితే చెప్పడం జరుగుద్ది. కానీ ఇన్ కేస్ మీకు జాతకం కనుక వీడియో ఫార్మాట్లో కావాలనుకున్నట్లయితే, ఎందుకంటే చాలామంది ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత మర్చిపోతుంటారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తుంటా, మళ్ళీ తర్వాత మీరు మర్చిపోతుంటారు. కానీ అదే కనుక వీడియో ఫార్మాట్లో ఉన్నట్లయితే మీకు ఎప్పుడు కూడా ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా శంక, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీరు అప్పుడు చూడగలుగుతారు. అందులోపల కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్పడం జరుగుద్ది. అని ఈసారి ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల జాతకం ఏ ప్రకారంగా ఉండబోతుంది చెప్పడం జరుగుద్ది. ఇత పూర్వం ఏంటంటే 10 సంవత్సరాల గురించి ఉండే, కానీ ఇప్పుడు ఏంటంటే 5 ఇయర్స్ 5 సంవత్సరాల గురించి వీడియో ఫార్మాట్ అయితే చేయడం జరుగుద్ది. మీకు కనుక మీ జాతకం లోపల రాజయోగాలు, దుర్యోగాలు, ఏదైనా దోషాలు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన పూర్తి తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుద్ది. కానీ ఏదైతే ఈ వీడియో ఉందో మీరు ఫీజ్ పే చేసిన తర్వాత జాతకం ముందుగా నేను మీతో మాట్లాడతా పూర్తి చెప్పిన తర్వాత ఆఫ్టర్ 15 days లోపల అయితే మీ జాతకం వీడియో వచ్చుద్ది. అంత ఫాస్ట్గా తొందరగా అయితే కుదరదు సార్ అని ఒక మాట చెప్తున్నా. ఈ వీడియో ఫార్మాట్ లోపల విశేషంగా కొన్ని పరిహారాలతో పాటు కొన్ని రేర్ కండిషన్స్ కూడా మీకోసం చెప్పడం జరుగుద్ది. అది చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే వీడియో లోపల మేము చెప్పడం జరుగుద్ది. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీ జాతకం చేయించుకోవడానికి తప్పకుండా కింద కనపడుతున్న నంబర్ పైన మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే చూస్తున్నారో కంటిన్యూ చేయండి. వృశ్చిక రాశి వారికి ఈ ఆగస్ట్ నెల కనుక చూసుకున్నట్లయితే చాలా బాగా అని చెప్పుకోవచ్చు. మరి కొన్ని విషయాల లోపల కొన్ని పొరపాట్లు జరిగే అవకాశాలు ఉన్నాయి. మీ రాశాధిపతి అలాగే మీ 6th లార్డ్ కుజుడు అష్టమ స్థానంలో గోచరం అయితే రాబోయే రోజుల్లో ఉండబోతుంది, కలగబోతుంది. కుజుడు అష్టమ స్థానంలో కనుక ఉన్నట్లయితే కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఇక్కడ విశేషంగా ఎవరికైతే బీపీ ఉందో, బ్లడ్ ప్రెషర్ ఎవరికైతే ఉందో, లో కనుక ఎవరికైనా ఉన్నట్లయితే కేర్ఫుల్గా ఉండండి. వృశ్చిక రాశి వారు ఎవరైనా కావచ్చు, లో బీపీ కనుక ఉన్నట్లయితే చాలా కేరింగ్గా ఉండండి. ఏ ప్రకారంగా నెగ్లెక్ట్ అయితే మీరు అస్సలు చేయకండి హెల్త్ పరంగా. వృశ్చిక రాశి వారు ఈ నెల లోపల కేవలం ఫోకస్ ఓన్లీ హెల్త్ మీద పెట్టండి, చాలా ఇంపార్టెంట్. హెల్త్ బాగున్నట్లయితే మిగతా అన్ని బాగుంటాయి. హెల్త్ బాగాలేకపోయినట్లయితే అన్ని బాగున్నదని మనం ఆనందం తీసుకోలేకపోతుంటాం. మనకు అనిపించవచ్చు మరి హెల్త్ బాగున్న డబ్బు లేకపోతే ఎలా? హెల్త్ బాగున్నా డబ్బు లేకపోయినా డబ్బు సంపాదించే సత్తా మన దగ్గర ఉందని ఒక ఆనందం వస్తుంది. కానీ హెల్త్ బాగాలేకున్నా డబ్బు ఉన్నట్లయితే దాన్ని ఎలా ఏ ప్రకారం ఉపయోగించుకుంటాను ఒక భయం కూడా కలుగుతూ ఉంటుంటుంది. సో చెప్పాల్సింది ఏంటంటే హెల్త్ పైన చాలా ముఖ్యమైన దృష్టి మీరు రాబోయే రోజుల్లో పెట్టాల్సిందే, డౌట్ లేకుండా. అని జాబ్ చేసేవారు ఎవరు కూడా జాబ్ చేస్తున్నారు, వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు, సర్వీస్ లోపల రాబోయే రోజుల్లో ఆకస్మికంగా కొన్ని మార్పులు అయితే తప్పకుండా జరుగుతాయి. కేవలం మీ వల్ల కాదు, ఒక థర్డ్ పర్సన్ వల్ల కొద్దిగా జాబ్ లోపల సమ్ టైమ్స్ ప్రాబ్లమ్ సడన్లీ క్రియేట్ అయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. జాబ్ లోపల మీరు ఏ పని కూడా మీకు అప్పచెప్పిన పని ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళు ఎలా అడుగుతున్నారో ఆ ప్రకారంగా చేయండి. మీ సొంత మైండ్ సెట్ని ఉపయోగించి అక్కడ అది ఎలా కాదు ఇలా కనుక మీరు చేసినా కూడా వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయరు.
వాళ్ళు ఏదైతే అనుకున్నారో వాళ్ళు అదే చేస్తారు. కానీ మీరు ఏదైనా కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తే వేరేలా అవుతది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు జాబ్ ఏదైతే నడుస్తుందో కంటిన్యూ కానివ్వండి. కానీ దీనితో పాటు ఇంకా కొత్తది మీ అంతా మీరు ఏదైనా చేయడానికి ప్రయత్నించండి. మీరు ఒక్క దాని మీద డిపెండ్ అయి ఉన్నట్లయితే ఇది తర్వాత మీకు అంత ఆనందంగా అయితే ఉంచదు. పాయింట్ క్లియర్‌గా చెప్తున్నా. 9థ్ హౌస్ లోపల 3 గ్రహాలున్నాయి. సూర్యుడు, దేవగురు బృహస్పతి అలాగే బుధుడు. కానీ మీ ఏకాదశ స్థానం లోపల శుక్రుడున్నాడు. రాబోయే రోజుల్లో కొద్దిగా ఏంటంటే ఇతరుల వ్యక్తి సహకారం మీకు చాలా పొందుతారు. ఇతరుల వ్యక్తి సహకారం మీరు రాబోయే రోజుల్లో చాలా పొందుతారు. రాబోయే రోజుల్లో కొన్ని ట్రావెలింగ్స్ కూడా మీకోసం కనపడుతున్నాయి. కానీ ఇక్కడ ఒక మాట గమనించాల్సింది ఏంటంటే శుక్రుడు ద్వాదశాధిపతి అలాగే సప్తమాధిపతి ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల చాలా సంవత్సరాల క్రితం చాలా రోజుల నుంచి మీరు ఎక్కడైనా డబ్బు పెట్టుబడి పెట్టి ఉన్నట్లయితే ఎవరికైనా ఇచ్చి ఉన్నట్లయితే రావడం కోసం ప్రయత్నం కనుక చేస్తున్నట్లయితే వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. వచ్చే అవకాశాలు ఎక్కువగా మీకోసం కనపడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఏదైనా పెట్టుబడి మళ్ళీ కొత్తది పెట్టాలని అనుకున్నట్లయితే ఎవరికైనా ఆలోచించి ఎవరిదైనా పరామర్శ తీసుకొని ఆ నిర్ణయం మీరు తీసుకోండి. పాయింట్ అది. అండ్ 5th లార్డ్ కనుక చూసుకున్నది దేవుడు బృహస్పతి తన 9th హౌస్లో ఉన్నాడు. 9th లార్డ్ కనుక మీరు గమనించినట్లయితే చంద్రుడు అవుతుంది. చంద్రుడు నార్మల్ ట్రాన్సిట్ అవుతుంటుంది. కానీ ఈ 9th హౌస్ లోపల 8th లార్డ్ కూడా ఉన్నారు. మిమ్మల్ని మార్గదర్శన చేసే వ్యక్తులు ఎవరైనా కావచ్చు. వాళ్ళతో పాటు రాబోయే రోజుల్లో కొన్ని చిన్న చిన్న మనస్పర్ధలు అవుతుంటాయి. కొన్ని చిన్న చిన్న మనస్పర్ధలు రాబోయే రోజుల్లో మీ కన్నా పై వారితో వాళ్ళతో ఉంటుంది. మిమ్మల్ని ఎవరైతే మార్గదర్శనం చేస్తున్నారో వాళ్ళ వల్ల అవుతుంది, వాళ్ళతోనే అవుతుంది. సో చిన్న చిన్న మనస్పర్ధలు అవుతాయి. దాన్ని మరింత సీరియస్గా తీసుకొని అంత ఇది మనసు మీద తీసుకోకండి. అని ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ వృశ్చిక లగ్నం అలాగే వృశ్చిక రాశి వారు తెలుసుకోవాల్సింది రాబోయే రోజుల్లో ఫోకస్ మీరు మీ కెరియర్ మీద కాకుండా మీ వ్యక్తిగత జీవితం మీద పెట్టడానికి ప్రయత్నించండి. వ్యక్తిగత జీవితం అంటే అందులో చాలా వచ్చాయి. మీ ఫ్యామిలీ వచ్చింది, మీ బాధ్యత వచ్చింది, మీ కెరియర్ వచ్చింది, మీ హెల్త్ వచ్చింది, అలాగే మీ ఫైనాన్స్ కండిషన్ కూడా వచ్చింది. సో ఇవన్నీ మీరు మీ మీద మీ బ్రాకెట్ లోపల మీరు ఆలోచించండి. అవుట్ ఆఫ్ బ్రాకెట్, అవుట్ ఆఫ్ బాక్స్ గురించి మీరు అస్సలు పట్టించుకోకండి. వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు, వీళ్ళు నా గురించి నో మైండ్ దట్. అది అవసరం లేని విషయాల గురించి అసలు మీరు పట్టించుకోకండి. అని ఈ 9th హౌస్ లోపల 3 గ్రహాల ఆస్పెక్ట్ 3rd హౌస్ మీద ఉన్నాయి. సో రాబోయే రోజుల్లో కొత్తది ఏదైనా ప్రయత్నించినట్లయితే మీకోసం బాగానే ఉంటుంది. ఆన్లైన్ ప్లాట్ఫామ్ని ఉపయోగించి ఏదైనా కొత్తది మీరు చేయడానికి ప్రయత్నించండి. చాలా హెల్ప్ఫుల్గా అయితే మీకోసం ఉంటుంది. కుటుంబ పరంగా ఒక మాట చెప్తాను. 2nd లార్డ్ కనుక చూసుకుంటే దేవుడు బృహస్పతి 9th హౌస్ లోపల, అలాగే 4th లార్డ్ కనుక మీరు చూసుకున్నట్లయితే సాటర్న్ అవుతాడు. ఈ సాటర్న్ 5th హౌస్ ఉండడం వల్ల ఫ్యామిలీ లోపల కొద్దిగా సంతానానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది మీరు చూడగలుగుతారు. సంతానానికి సంబంధించి వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి కొద్దిగా చిన్న మనసు లోపల బెంగ అయితే మీకోసం ఉండి తీరుతుంది. ఎందుకంటే 2nd లార్డ్ అంటే ఫ్యామిలీ 9th హౌస్ లోపల, ఆ హౌస్ నుంచి 8th హౌస్. 4th లార్డ్ ఇది మన కుటుంబం. 4th హౌస్ లార్డ్ ఇన్ 5th హౌస్. సో 5th హౌస్కి సంబంధించి 5th హౌస్ సంతానం, ప్రేమ, అలాగే కుటుంబం, ఆనందం, అలాగే ఎంజాయ్మెంట్. దీనికి సంబంధించిన రాబోయే రోజుల్లో కొన్ని కండిషన్స్ మీకోసం అయితే ఇంప్రూవ్మెంట్ అయితే అవ్వగలుగుతాయి. కానీ ఇక్కడ కుజుడు అష్టమ స్థానంలో ఉన్నా కూడా కుజుడిది 4th ఆస్పెక్ట్ 11th హౌస్ మీద ఉంది, శుక్రుడి మీద ఉంది. సాటర్న్ ఆస్పెక్ట్ కూడా శుక్రుడి మీద ఉన్నది. సో క్యారెక్టర్ జాగ్రత్తగా కాపాడుకోండి. క్యారెక్టర్ కనుక పోయిందనుకోండి మన దగ్గర ఏదున్నా అంత విలువ దానికి అస్సలు ఉండదండి. సో క్యాటరింగ్ చాలా జాగ్రత్తగా బాగా కాపాడుకోవడానికి మీరు రాబోయే రోజులు ప్రయత్నించండి. మీకోసం వృశ్చిక రాశి వారు ఎవరైనా కావచ్చు, టైం మీకోసం బాగానే ఉంది. కేవలం ఒక విజన్ పెట్టుకొని దానికోసం మీరు ఎలా పరిగెత్తగలుగుతారో దానికోసం పరిగెత్తడానికి మీరు ప్రయత్నించండి. రాహు యాజ్ ఇట్ ఈస్ 10th హౌస్లో ఉండి కొన్ని మీకు ప్రాబ్లమ్స్ కాకుండా కొన్ని మంచి నిర్ణయాలు రాబోయే రోజుల్లో ఆకస్మికంగా సడన్గా అయితే మీకోసం చేయగలుగుతారు. అండ్ డబ్బు వ్యవహారాల లోపల రాబోయే రోజుల్లో కొద్దిగా జాగ్రత్తగా, అంటే ఎవరి దగ్గర డబ్బు తీసుకునేటప్పుడు కొద్దిగా చూసుకొని తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇది మనం తీర్చగలుగుతామా ఈ ఆలోచన ధోరణాలు పెట్టుకొని మీరు చేయడానికి ప్రయత్నించండి. ప్రతిరోజు ఒక పని చేయండి. సిద్ధ కుంజిక స్తోత్రాన్ని ప్రతిరోజు 9 సార్లు చదవండి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మార్నింగ్ కొద్దిగా బెల్లం తీసుకెళ్ళి ఏదైనా గుడిలో పెట్టి అక్కడ 9 ప్రదక్షిణలు చేసిన తర్వాత ఇక మీ పని ఏదైతే ఉందో అక్కడ ముందుకు వెళ్ళి కొనసాగించండి. కానీ వితౌట్ ఇది చేయకుండా వెళ్ళినట్లయితే సమ్టైమ్స్ ఎనర్జీస్ మిస్ అయ్యే అవకాశం కూడా కనపడుతుంది. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రేయ నమః.